హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీ గురించి. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే మీకోసం వీలాగ్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఈసారి వీలాగ్ అయితే తమిళనాడు స్టేట్లో ఉన్న వెల్లూరు సిటీ మధ్యలో ఉండే సిటీ హార్ట్ అని చెప్పచ్చు, వెల్లూరు ఫోర్ట్. ఈ వెల్లూరు ఫోర్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే 16th సెంచరీలో విజయనగరం డైనస్టీకి సంబంధించిన కింగ్స్ అందరూ కలిపి ఈ ఫోర్ట్ని అయితే నిర్మించారు. ఈ ఫోర్ట్ లోపల మీరు చూసుకున్నట్లయితే మ్యూజియం ఒకటి ఉంటుంది ఫేమస్గా, అండ్ ఇంకా జలకంఠేశ్వర టెంపుల్ ఒకటి ఉంటుంది. స్వయంభూ శివలింగంతో ఉండే టెంపుల్ అది, శివాలయం జలకంఠేశ్వర టెంపుల్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆ జలకంఠేశ్వర టెంపుల్ విజువల్స్ అయితే ఇవి. ఈ జలకంఠేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో అది అదే చీమల పుట్ట మధ్యలో స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే ఉండేదంట. అది చాలా జైంట్ యాంట్ హిల్. ఆ జైంట్ యాంట్ హిల్ని డిమాలిష్ చేసి విజయనగరం డైనస్టీకి సంబంధించిన కింగ్స్ ఆ స్వయంభూ శివలింగాన్ని అయితే బయటకు తీసి టెంపుల్ అయితే నిర్మించారు. ఈ టెంపుల్ బయట మీరు చూసిన గ్రీనరీ గట్ట ఏదైతే ఉందో అదంతా కూడా ఒకప్పుడు స్టాగ్నేటెడ్ వాటర్తో సర్క్యులేట్ సరౌండ్ అయ్యి ఉండేది. ఈ మధ్యలో శివలింగం అండ్ యాంట్ హిల్ ఉండేది. ఇప్పుడు ఆ యాంట్ హిల్ అంతా కూడా డెమాలిష్ చేసి అదే 16th సెంచరీలో ఈ కింగ్స్ అయితే ఈ టెంపుల్ నిర్మించారు. ఆ టెంపుల్ చూసినట్లయితే ఎదురుగుండా మీకు ఆ గ్రీనరీ పార్ట్ ఏదైతే ఉందో అదంతా డౌన్ లెవెల్లో ఉంది కదా. ఆ డౌన్ లెవెల్లో ఒకప్పుడు వాటర్ అయితే సర్క్యులేట్ అయ్యి సరౌండ్ అయ్యి ఉండేది. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళామండి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మీకు చిన్న కోనేరు అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ లోపల ఈ కోనేరు ఒక అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఈ జలకంఠేశ్వర టెంపుల్ స్వయంభూ లింగం, ఇది జైంట్ యాంట్ హిల్, అదే చీమల పుట్ట, ఒక పెద్ద చీమల పుట్ట మధ్యలో స్వయంభూగా ఉన్న టెంపుల్ ఇది. అప్పట్లో ఉన్న విజయనగరం డైనస్టీ కింగ్ కల్లోకి వచ్చి ఈ టెంపుల్ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ యాంట్ హిల్ అన్ని డెమాలిష్ చేసి కట్టిన టెంపుల్ ఇది జలకంఠేశ్వర టెంపుల్. జలం అంటే వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ మధ్యలో ఉన్న శివలింగం కాబట్టి జలకంఠేశ్వర అని పేరు వచ్చిందండి ఈ టెంపుల్కి. జలకంఠేశ్వర టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మన ఛానల్లో ఇంతకుముందు నేను చేసిన ఈస్ట్ గోదావరి టెంపుల్స్లో బెక్కువోళ్ళు వినాయకుడి గుడి ఎంత పెద్దగా ఉంటారో ఆ సేమ్ అలాగే ఇక్కడ వినాయకుడు కూడా చాలా జైంట్గా పెద్దగా కనిపిస్తూ ఉంటారు. మన జలకంఠేశ్వర టెంపుల్కి చాలా దూరం నుంచి అయితే విజిట్ చేస్తూ ఉంటారు. అందరూ విజిట్ చేస్తారు. ఈ రిలీజియన్ ఆ రిలీజియన్ అని లేదు. మీరు చూసినట్లయితే అక్కడ ఒక ముస్లిం లేడీ కూడా విజిట్ చేశారు, దర్శనానికి వచ్చారు. జలకంఠేశ్వర టెంపుల్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. అలాగే ఇక్కడ మన హిందూ ధర్మానికి సంబంధించిన పూజలు ఏవైనా నిర్వర్తించుకోవాలనుకుంటే కనుక జలకంఠేశ్వర ధర్మస్తంభనం అక్కడ టికెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు చూసినట్లయితే అక్కడ గోమాతకి పూజ చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.